వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ చేరికే. ఈరోజు మన వీడియోలో భాగంగా కొంతమంది డౌట్స్ అడగడం జరిగింది. యూట్యూబ్కి సంబంధించి స్టార్ట్ చేసిన తర్వాత వాటిలో ఏ విధమైనటువంటి 1,00,000 సబ్స్క్రైబర్లు, అదేవిధంగా 4,000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనం ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఆ ఎర్నింగ్ అనేది ఎంతలో ఉంటుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఎర్నింగ్ మనం మంత్లీ చేస్తామని చెప్పి చాలామంది కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. వాటిలో భాగంగా మీకు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కొంచెం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పర్పస్ పక్కన పెట్టి ఈ వీడియో అన్నది నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ పెట్టేసి ఏదో 1,00,000 సంపాదిస్తున్నామని చెప్పి ఎడ్యుకేటెడ్ని పక్కకు పంపేస్తున్నారు. అంటే చాలామంది ఏదో సుఖంగా మనిషి ఏదో ఒక వర్క్ చేయకోకుండా వీడియోస్ చేసేసి ఎడిటింగ్ చేసేసి అలా పెట్టేస్తే డెఫినెట్లీ వ్యూస్ వస్తాయి, దానికి సంబంధించి మన ఛానల్ గ్రో అవుతుంది, ఇంట్లో కూర్చొని 1,00,000 సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశము యూత్లో పెడుతున్నారు. సో దానికి అగెనిస్ట్గా నేను చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏది కష్టపడింది రాదు. జస్ట్ ఎవరు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ ఇచ్చినా, ఎవరు ఏ విధమైనటువంటి మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% జెన్యూనో కాదో తెలుసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ వదిలేసి ఒక మంది సేఫ్టీ వే అంటే ఒక సెక్యూర్ వే వదిలేసి ఒక హైయెస్ట్ ఈజీ వేని ఎదుర్కోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే చాలామంది యూట్యూబ్ ఏదో పెట్టేసి ఆ యూట్యూబ్కి సంబంధించి కొన్ని వేల మంది అనేది సబ్స్క్రైబ్ అయిపోతే మనం ఏం జాబ్ చేయాల్సిన అవసరం లేదు, సో ఇంటి దగ్గర కూర్చొని ఎర్నింగ్ చేసుకోవచ్చు, సో దేనికి ఏమీ మనం కష్టపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది యూట్యూబ్ అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది ఎవరు నమ్మద్దండి. 1,00,000 సంపాదన ఉండదు, ఏముండదు. సో హ్యాపీగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించి ఛానల్స్ చూశాను. సో ఈ జనరేషన్లో యూట్యూబ్లో స్కిల్స్ ఉన్న చాలు, అది ఇది అని చెప్పి చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి యూత్ని సైడ్ దారి పట్టిస్తున్నారు. సో ఎవరైతే సరే మీరు అటువంటి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటే కన్నా ముందు మీ లైఫ్, మీ కెరియర్ ఎంతవరకు సేఫ్టీ, ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుందో అదొక్కటి చూసుకున్న తర్వాత ఎటువంటి ప్లాట్ఫామ్స్ జోలికి వెళ్ళాలని చెప్పి నా ఛానల్ తరపు నుంచి నేను రిక్వెస్ట్, అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీ స్కిల్స్ అంటే మీలో స్పెషాలిటీ స్కిల్స్ ఏంటి, అదేవిధంగా మీలో ఉన్నటువంటి ఒక ఎబిలిటీ ఏంటి అని చెప్పి రికగ్నైజ్ చేసిన తర్వాతే దేని మీదైనా ఫోకస్ చేయండి. అనవసరంగా ఏదో ఒక 2-3 ఫోకస్ చేస్తారు కదా అని చెప్పి అలా మీరు ఫోకస్ చేసినట్లయితే మీ కెరీర్ అన్నది వేరే వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది తప్ప మీ చేతుల్లో కాదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నచ్చింది, పర్లేదు, కొద్దిగా యూస్ఫుల్ అయిందంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమన్నా నేను మిస్టేక్స్ చెప్పినట్లయితే సారీ ఫర్ రాంగ్ అడ్వైస్.